ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎక్కువగా జుట్టు రాలిపోవడం, అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేయడంతో ఇబ్బంది పడుతున్నారు కదా! సో, ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేశారంటే హెయిర్‌కి నేచురల్ బ్లాక్‌నెస్‌తో పాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. సో, ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టి మందారాకులు, కరివేపాకు, హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే నేచురల్ బ్లాక్‌నెస్ ఇవ్వడం కోసం భృంగరాజ్ లీవ్స్ అంటే గుంటగలగరాకు, ఇంకా మందారాకులు, కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, అలాగే ఫ్రెష్‌గా తీసిన అలోవెరా జెల్, కలోంజీ సీడ్స్, మెంతులు, పావు లీటర్ వరకు కొబ్బరి నూనె వేసుకొని ఒకసారి కలిపి, మంటని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్‌ని మరిగించాలి. ఒకవేళ మీకు ఉసిరికాయ ముక్కలు దొరక్కపోతే ఎండబెట్టిన నల్ల ఉసిరి ముక్కలు కూడా ఉంటాయి. వాటిని కూడా వాడుకోవచ్చు. సో, ఇలా మరిగించుకుని ఆకులు, పువ్వులు అన్నీ క్రిస్పీగా అయ్యేదాకా బాగా మరిగించి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్‌ని ఐరన్ కడాయిలో రాత్రంతా అలాగే వదిలేసి, ఆయిల్‌ని కంప్లీట్‌గా వడకపెట్టుకొని ఏదైనా గ్లాస్ జార్‌లో వేసుకొని, ఆ నెక్స్ట్ డే మీరు హెయిర్‌కి అప్లై చేసే ముందు కాస్త గోరువెచ్చగా చేసుకొని, ప్రతి పాయ తీసుకుంటూ అప్లై చేసుకొని, ఒక 5 మినిట్స్ పాటైన చేతి వేళ్ళతో స్కాల్ప్‌కి ఆయిల్ అంతా బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ ఆయిల్ వాడి ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయిందండి.